జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి దుండిగల్లోని శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామివారి ఆశ్రమ దర్శనాన్ని చేసుకోబోతున్నాం. నేను స్వామివారి దర్శనానికి వచ్చానండి, అందుకని మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. శ్రీ స్వామి సుందర చైతన్యానంద ఈ పేరు వినని వారు తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఉండరేమో. తమ గంభీర ఉపన్యాసాల ద్వారా, విశేష గ్రంథరచనల ద్వారా, సుమధుర సంకీర్తనల ద్వారా లక్షలాది భక్తజన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలిగించిన మహనీయుడు. సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చిదిద్దుతూ వక్తగా, రచయితగా, గాయకుడిగా, బోధకుడిగా, గురువుగా అశేష భక్తజనుల హృదయాలలో ప్రతిష్ఠింపబడి ఉన్న పరమ గురువులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారు. ఈ స్వామివారి పుట్టుపూర్వోత్తరాలు, ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వాటితో పాటు ఆశ్రమాన్ని కూడా పూర్తిగా మనం వీక్షించేద్దాం. నేను వాఘాపూర్ గ్రామస్తులతో కలిసి దర్శనానికి వచ్చాను కదా, మేము ఇంకా ఇప్పుడిప్పుడే రీచ్ అయ్యామండి. అందుకని ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామివారి దర్శనానికి బయలుదేరాము. మనము ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుందండి. ఇంతమంది భక్త సందోహం ఉన్నారు కదా, ఇక్కడ అసలే సౌండ్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ స్వామివారు ఆలపించినటువంటి కన్నయ్య గీతాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఆ గీతాలు వింటుంటూ ఉంటే చెవులో అమృతం కురిసినట్టుగా ఉంటుందండి. ఇదండి స్వామివారు ఉండేటటువంటి బిల్డింగ్. ఇప్పుడు ఇక్కడికి మేము కూడా దర్శనానికి వచ్చాము. అయితే నేను ముందుగా ఈ బిల్డింగ్కి రెండు వైపులా ఉన్నటువంటి లొకేషన్ని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి ఆశ్రమాన్ని వీక్షిస్తారని ఇలా ప్రతి ప్లేస్ కూడా నేను వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శివలింగం అయితే ఉందండి. మనకు స్వామివారి ఉండే బిల్డింగ్లో అయితే వీడియో తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. ఫోటోలు తీసుకోవడానికి అనుమతించారు. నేను మీకు స్వామివారి ఫోటోని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇదండి స్వామివారు ఉండేటటువంటి బిల్డింగ్లో, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వెదర్ చూస్తున్నారు కదా, ఎంత అంటే అంత నీట్గా ఉందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనం ప్రతి ఒక్క భగవంతుని విగ్రహాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇదండి స్వామివారితో నేను దిగినటువంటి ఫోటో. అనిత ఆంటీ ఇంకా అంకుల్, వీళ్ళ వల్లే నేను దర్శనానికి వచ్చాను. మనం కొంచెం స్వామివారి దర్శనం చేసుకొని ముందుకు వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుందండి. చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది. వైట్ కలర్లో ఉందండి. ప్రసన్నమైనటువంటి మూర్తి రూపంలో మనకు ఆంజనేయ స్వామివారి దర్శనం ఇస్తారు. శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారు 25 డిసెంబర్ 1947 సంవత్సరం గురువారం రోజు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని కట్టుబడిపాలెం అనేటటువంటి గ్రామంలో జన్మించారు. అది పరమాత్మ స్వరూపమైనటువంటి మార్గశిర మాసం అండి. ఆ రోజే వైకుంఠ ఏకాదశి ఇంకా గీతా జయంతి కూడా. అయితే ఇది విశేషం కాదండి, వైభవం, సనాతన ధర్మ పునర్వైభవ ప్రాప్తికి సంకేతం. శ్రీ పెరుంబదూరు వెంకట శేషాచార్యులు రంగనాయకమ్మ అను పుణ్య దంపతులకు శ్రీ స్వామీజీ వారు అష్టమ గర్భ సంజాతులుగా జన్మించారు. చిన్నతనంలోని వేదాంత గ్రంథాలను రాత్రింబవళ్ళు అధ్యయనం చేశారు. స్వామివారిది అద్వైత మార్గం. ఆ విషయంలో రాజీ పడకుండా బోధిస్తారు కూడా. జ్ఞానాన్ని, భక్తిని సమన్వయం చేసి బోధించడం వారి ప్రత్యేకత. శ్రీ స్వామీజీ మాటల మధ్య మానవ జీవితానికి అర్థం చెప్తూ, పాటలలో తీయగా పరమార్థాన్ని విప్పిచూపుతూ, నిర్జీవం అవుతున్న సమాజానికి జీవిత పాఠాలను సహనంతో నేర్పుతూ 220కి పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి తెలుగు మరియు ఆంగ్లంలో 150కి పైగా గ్రంథాలను రచించారు. 200 సత్సంగ శాఖలను నెలకొల్పి 22 మురళీకృష్ణ ఆలయాలను, ధ్యాన మందిరాలను నిర్మించి గిరిదారి మాసపత్రికను కూడా విడుదల చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 22 మురళీకృష్ణ ఆలయాలలో ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి వాఘాపూర్ గ్రామంలో ఉన్న మురళీకృష్ణ ఆలయం కూడా ఒకటండి.
పుణ్య స్వామీజీ తెలుగు రాష్ట్రాలకు అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్రంగా 11 మే 1984 సంవత్సరంలో తొలిసారిగా ధవళేశ్వరం సుందర చైతన్యానంద ఆశ్రమం ఏర్పడింది. అలాగే 25 డిసెంబర్ 1997 సంవత్సరంలో అభినవ బృందావనంలా హైదరాబాద్ సుందర చైతన్య ఆశ్రమం వెలిసింది. ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి వీడియో ఆ ఆశ్రమంలోనిదేనండి. జూన్ 19, 2002న విశాఖ తీరంలోని 3వది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్పబడింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 సుందర చైతన్యానంద స్వామివారి ఆశ్రమాలు వెలిశాయి. అసామాన్య పాండిత్యంతో, అద్భుత రచనా పటిమతో, శతాధిక గ్రంథాలతో పాటు చైతన్య మహాభాగవతం, చైతన్య రామాయణం, చైతన్య మహాభారత గ్రంథాలు ఈ స్వామివారు రచించిన గ్రంథాలలో ప్రముఖమైనవి. శ్రీ స్వామివారు BA లిటరేచర్లో పట్టా పొంది ఉన్నారు. స్వామివారు బాల్యం నుండే వేదాంత గ్రంథాలను అధ్యయనం చేశారు. చేతిలో వేదాంత గ్రంథం లేకుండా ఉండేవారు కాదు. 1997 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన అభినవ బృందావనంలా హైదరాబాద్ సుందర చైతన్యానంద ఆశ్రమం వెలిసింది. దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలను అందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఈ ఆశ్రమం కేంద్ర బిందువయ్యింది. పచ్చని పొలాల మధ్య 13 ఎకరాల స్థలంలో సువిశాలమైన ఆశ్రమం నెలకొల్పబడింది. భక్తిభావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తుగల మురళీకృష్ణుని దేవాలయం, నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రబోధలతో ప్రతిధ్వనించే శృతి మందిరం ఇక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం కదా, ఇది ధ్యాన మందిరం అండి. కృష్ణాలయానికి కింది వైపున ధ్యాన మందిరం, పైన కన్నయ్య నెలకొన్నటువంటి మురళీకృష్ణ ఆలయం ఉందండి. ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మనం ఈ ఆశ్రమంలో ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీ 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 పూజ్య శ్రీ సచ్చిదానంద స్వామివారు ఆలపించినటువంటి కన్నయ్య గీతాలే వినిపిస్తూ ఉంటాయి. మనం ఎంత టెన్షన్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి ప్రశాంతతను పొందుతామండి. ఇదండి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మురళీకృష్ణ ఆలయం. ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని మూర్తిని చూస్తూ ఇంకా మన జీవితం అంతా గడిపేయొచ్చండి. ప్రసన్నమైనటువంటి వదనంతో కన్నయ్య మనల్నందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. గులాబీ రంగు వస్త్రాలతో, చేతిలో పిల్లన గ్రోవితో ఆ కన్నయ్య మనల్ని ఎప్పుడు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది కదండి ఈ మూర్తి. ఈ మురళీకృష్ణ ఆలయం అంతా కూడా చూస్తున్నారు కదా, చుట్టూ ఇప్పుడు ఇక్కడ మేము ప్రదక్షిణలు చేస్తున్నామండి. అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది మనం మురళీకృష్ణ ఆలయం పైనుంచి చూస్తే కింద ఉన్నటువంటి దృశ్యం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని వందల్లో ఇక్కడ చిన్న చిన్న మొక్కల నుంచి కూడుకొని పెద్ద పెద్ద వృక్షాల వరకు ఉన్నాయండి. అయితే ఎక్కడ కూడా మనకు చిన్న చెత్త కూడా కనిపించే ఛాన్సే ఉండదండి. కొన్ని వేల ఫ్లవర్స్, పళ్ళ చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఎప్పటికప్పుడు ఇది చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కన్నయ్య జన్మించినప్పటి నుంచి ఆయన చేసిన లీలలన్నీ కూడా ఇలా మనకు విగ్రహాల రూపంలో చేసి పెట్టారండి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను రక్షించడం కానీ, కాళీయ పడగల పైన నృత్యం చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనకు ఈ ఒక్క వనంలోనే అన్ని విగ్రహ రూపంలో ఉన్నాయండి. మనకి లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. నేను ఎక్కడి వరకైతే మీకు చూపించగలుగుతానో అక్కడి వరకైతే ఇంకా వీడియోలో షేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అడుగు అడుగునా కూడా కృష్ణుడు ఇక్కడే జన్మించాడా, ఇక్కడే తిరుగుతున్నాడా అన్నట్టుగానే ఉందండి.
మనం కూడా ఇక్కడికి వచ్చాక ఇంకా భక్తి భావంతో ఎంతో ప్రశాంతతతో ఉండగలుగుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం నిర్మించబడ్డాయంటండి. ఇప్పుడు స్వామివారి జన్మదినం వస్తుంది డిసెంబర్ 25న. స్వామివారి జన్మదినాన్ని 3 రోజులు సెలబ్రేట్ చేస్తారంటండి. ఇంకా వచ్చేసి గురు పౌర్ణిమ అప్పుడు కూడా 3 రోజుల సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ టైంలో మన భారతదేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారంటండి. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారు. నాకు ఆ దేవుని అనుగ్రహం ఉంటే కనుక నేను మీకు ఆ సెలబ్రేషన్స్ కూడా వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటికి కూడా కన్నయ్య పేర్లే ఉన్నాయండి. వంశీ, కృష్ణాలయం అట్లా అన్నీ కూడా మనం కన్నయ్యని ఎన్ని పేర్లతో పిలుస్తామో అన్ని పేర్లతో ఉంచేశారు ఇక్కడ. అయితే మనం కొంచెం ముందుకు వెళ్తే గనక అక్కడ గోశాల ఉందండి. కృష్ణుడికి గోవులు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా, ఆ గోశాల కూడా ఉందండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తూ చూద్దాం ఇక్కడ ఏమేం ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం డోర్ పైన చూసినట్టయితే ఒకవైపు కన్నయ్య, ఇంకొక వైపు ఆదిశంకరాచార్యుల పటాలను ఉంచారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేనండి మనకి ఎడమ వైపులో ఉన్నటువంటిది గోశాల. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. అయితే మనకి పూజ స్వామీజీ వారు ఆదిశంకరాచార్యుల భక్తులు కదా, అందుకని ఇక్కడ కూడా ప్రతి ప్లేస్లో ఆదిశంకరాచార్యుల విగ్రహాలు కానీ, పటాలు కానీ, ఫోటోలు కానీ మనకు అడుగడుగున దర్శనం ఇస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రశాంతి అని, ఇది కూడా భక్తుల కోసం ఏర్పరిచినటువంటి బిల్డింగే అండి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, స్వామీజీ వారి జన్మదిన సందర్భంలో చేసేటటువంటి సెలబ్రేషన్స్ కానీ, ఇంకా మనకి గురు పౌర్ణిమ టైంలో చేసేటటువంటి సెలబ్రేషన్స్ కానీ చాలా భక్తులు వస్తారు కదా, ఆ టైంలో ఇక్కడ భక్తుల కోసం ఏర్పరిచినటువంటి ఈ బిల్డింగ్స్ అండి. ఇక్కడ చూడండి శివలింగం ఉంది, ఇక్కడ ఇంకా శివాలయం అండి. చాలా అద్భుతంగా ఉంది. మనకి ఏంటంటే లోపలికి వెళ్ళే ఛాన్స్ ఒక్కటే లేదు, బట్ ఇలా చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇటువైపున ఆదిశంకరాచార్యుల పటాన్ని కూడా ఉంచారు. మీరు అడుగడుగున చూస్తూ ఉంటే ప్రతి ప్లేస్లో అండి పళ్ళ చెట్లు ఉన్నాయి. కొన్ని లక్షలలో పూలు ఉంటాయండి, కానీ ఇక్కడ ఎవ్వరూ ఏది మామూలుగా ఫ్లవర్స్ని తెంపటం కానీ, కాయలను కోయటం కానీ అట్లాంటిది ఏమీ చేయరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామీజీ వారు తను స్వయంగా రాసి కంపోజ్ చేసినటువంటి పద్యాలు కానీ, భజనలు కానీ, గీతాలు కానీ ఇక్కడే రికార్డ్ చేస్తారంటండి. ఇది వచ్చేసి అన్నపూర్ణ క్షేత్రం. ఇక్కడ ఇంకా అన్నదానం జరుగుతుందండి. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులకు ఇక్కడ అన్నదానం అనేది చేస్తారంట. చాలా అంటే చాలా బాగుందండి ఈ అన్నదాన క్షేత్రం కూడా. ఇక్కడ చూసినట్టయితే మనకు అన్నపూర్ణాదేవి విగ్రహాలను కూడా ఇక్కడ ఉంచారండి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కుటీరం టైపులో ఉందండి. ప్రతిదీ కూడా మనకి భక్తి భావం కలిగించే రీతిలోనే ఇక్కడ అంతా కూడా నిర్మించబడి ఉంది. ఇప్పటి వరకు మనం స్వామీజీ వారి దర్శనం అయిపోయింది, ఆ కన్నయ్య దర్శనం చేసుకున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు కూడా మనకు చెప్పే విధంగా ఉన్నటువంటి విగ్రహాలను కూడా చూసాం కదా. ఇది ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఈ ప్లేస్ ఆశ్రమంలోనే ఉందండి, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం ఇచ్చినటువంటి రథం, ఆ తర్వాత కృష్ణుడు కుచేలుడు నడిచినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా అంటే చాలా అందంగా నిర్మించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్నయ్య మురళిని ఎలా పట్టుకున్నాడో అని మనం వింటూ ఉంటాం కదా, అసలు మురళికి ఇంత అదృష్టం ఎలా దక్కిందని.
కదా, ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్ముని వెంటే ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కన్నయ్య పాదాలు. ఆ కన్నయ్య పాదాలు ఒక్కసారి తాకితే చాలండి, ఇంకా మన జన్మ ధన్యమైనట్టే. ఇటువైపు కూడా ఇంకొక ఆశ్రమం టెంపుల్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కృష్ణుడు ఇంకా మనకి కుచేలుడి విగ్రహాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఇచ్చే విధంగానే ప్రతి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. బట్ ఏంటంటే మనకి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు అవైలబుల్లో లేకుండే. బట్ మనకి సురేందర్ అంకుల్, అనిత ఆంటీ, పుత్రెడ్డి అంకుల్ చాలా వరకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఎంతవరకు అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానో అంతవరకైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా భక్తుల కోసం నిర్మించబడింది అంటండి. చాలా అంటే చాలా బాగుంటాయంట. లోపల ఉన్నటువంటి రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగానే ఇక్కడ నిర్మించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి చూద్దామండి. మన చిలిపి కృష్ణుడు చేసినటువంటి వెన్న దొంగతనం ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ మనకి విగ్రహ రూపంలో చిత్రీకరించి పెట్టేశారండి. అది మనకి దగ్గర నుంచి తీసుకునే ఛాన్స్ లేదు, బట్ మీకైతే షేర్ చేస్తున్నాను. ఇదేనండి మన వెన్న దొంగ, బాగుంది కదా. ఇప్పుడు ఇక మనం ఇక్కడ శివలింగం ఉందండి. ఈ శివలింగాన్ని దర్శించుకొని ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లోకి వెళ్ళి మనం కొద్దిసేపు అలా మెడిటేషన్ చేసుకోవచ్చు అంటండి. ఇక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేయడానికి కూర్చున్నారు. నేను కూడా ఇక్కడ మీకు వీడియో తీసాక నేను కూడా కాసేపు మెడిటేషన్ కోసం కూర్చున్నానండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఇంకా ప్రదక్షిణలు చేసేసుకొని వచ్చి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఈ టెంపుల్, ఇప్పుడు మనం ఈ టెంపుల్ చూస్తున్నాం కదా, ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా రకాల పళ్ళ చెట్లు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇంకా ఆ ఫ్రూట్స్ సీజన్ కాదు, బట్ చాలా అంటే చాలా నీట్గా ఉంచారు. ఆ చెట్ల చుట్టూ కూడా ఎట్లాంటి చెత్త లేకుండా చాలా అంటే చాలా బాగుంది. మనకి ప్రతి టెంపుల్ అండి, ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి టెంపుల్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి కదా, చెట్ల చుట్టూ ఉన్న ప్లేసు అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఆశ్రమంలో నుంచి వెళ్ళటానికి మనసైతే ఒప్పట్లేదు, బట్ ఇంకా డైలీ అక్కడ ఉండలేము కదా. ఇప్పుడు ఇక ఈ ఆలయ దర్శనం కూడా అయ్యిందండి. ఇంకా మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఏమేం షేర్ చేయబోతున్నానో చూడండి. ఇదండి జ్ఞానదేవతు కైవల్యం. ఇక్కడ మనకు కొన్ని రకాల, మనం ఏమైనా బుక్స్ కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఈ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ మనం తీసుకోవచ్చండి. మనకి ఏ బుక్స్ కావాలనుకున్నా కూడా ఆ బుక్స్ అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి ఆడిటోరియం. ఇక్కడైతే మనకి స్వామీజీ వారు చెప్పేటటువంటి ప్రసంగాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయంటండి. ఈ ధ్వజస్తంభం అయితే చాలా అంటే చాలా హైట్లో ఉందండి. ఈ ధ్వజస్తంభం చుట్టూ కూడా స్వామివారు చెప్పినటువంటి మంచి మంచి నీతి వాక్యాలు ఉన్నాయండి. చాలా బాగుంది. ఇది కూడా భక్తుల సౌకర్యార్థం నిర్మించినటువంటి బిల్డింగ్ ఏనండి. ఇది మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. ఇదండి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా శృతి మందిరం అని. ఇదండి శృతి మందిరం. మనకి ఈ ఆశ్రమం అంతా కూడా ఇట్లాంటి రంగవల్లులే మనకు దర్శనం ఇస్తాయండి. ప్రతి ప్లేస్లో అంటే మనం కింద నడుస్తూ ఉంటే రోడ్డుకి రెండు వైపులా కూడా అందమైనటువంటి రంగవల్లులే దర్శనం ఇస్తాయి. ఇదండి ఇంకా ఆడిటోరియం లోపలికి వచ్చేసాము. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వాళ్ళు కూర్చొని స్వామివారి ప్రసంగాలు వినొచ్చు, అతను చెప్పేటటువంటి బోధనలు వినొచ్చు. ఇదంతా కూడా మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో,
స్వామివారి జన్మదిన సందర్భంగా కానీ ఇంకా మనకి గురు పౌర్ణిమ టైంలో ఆ టైంలో ఇదంతా కూడా ఆడిటోరియం ఫుల్గా ఉంటుందటండి. ఇదండి హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి దుండిగల్ ప్రాంతంలోని శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామి వారి ఆశ్రమం. ఇంకా మా వాళ్ళు భోజనాలు అవి కానించేస్తున్నారు. నేను కూడా భోజనం చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతానండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆశ్రమాన్ని స్వామీజీ వారిని కన్నయ్యను వీడియోలో నుండి దర్శించుకుంటారు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి అందరికీ జై శ్రీకృష్ణ.